హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్నీరు వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ ఎందుకంటే ఆల్మోస్ట్ 20 డేస్ అయిపోతుంది నేను ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేయక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. బేబీతో కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి వీడియోస్ అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. అసలు టైం దొరకట్లేదు షూట్ చేయడానికి. సో, బేబీ పడుకున్నప్పుడు ఇలా వీడియోలు షూట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాననమాట. వీడియోలోకి వెళ్ళిపోతే వీడియో నచ్చే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియోలో ఎన్టీ స్కాన్ గురించి రిపోర్ట్స్ చూస్తూ మీకు చెప్పాననమాట. డబుల్ మార్కర్ టెస్ట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామని చెప్పాను. సో, ఇది డబుల్ మార్కర్ టెస్ట్ గురించి. అసలు ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? అనే దాని గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ డబుల్ మార్కర్ టెస్ట్ అంత అవసరమా? ఈ ప్రెగ్నెన్సీలో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తారు. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్‌లోనే చేస్తారనమాట. ఎన్‌టీ స్కాన్‌తో పాటు ఈ డబుల్ మార్కర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది ఇది. డబుల్ మార్కర్ టెస్ట్ ఎందుకు చేసుకోవాలి అంటే బిడ్డలో ఏమన్నా మానసిక లోపాలు ఉన్నాయా అనేది ఈ డబుల్ మార్కర్ టెస్ట్‌లో తెలుస్తుంది. లైక్ డౌన్ సిండ్రోమ్ అండ్ అప్వర్డ్ సిండ్రోమ్ అనేవి తెలుస్తాయి ఈ డబుల్ మార్కర్ టెస్ట్ వాల్యూస్ ద్వారా. అలాగే ఏమైనా క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా బేబీలో, మానసికంగా ఏమన్నా తేడాగా ఉన్నాడా బేబీ అనేసి ఈ డబుల్ మార్కర్ టెస్ట్‌లో తెలుస్తుంది. డబుల్ మార్కర్ టెస్ట్ అంటే ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అంటే బేబీలో ఏమన్నా జన్యుపరంగా లోపాలేమన్నా ఉన్నాయా, అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుందనమాట. ఈ టెస్ట్ మామూలుగా ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్‌లో 10-12 వీక్స్ మధ్యలో చేస్తారనమాట ఈ టెస్ట్ అనేది. అంటే ఈ ఐడియల్ టైమ్ 10-12 వీక్స్ అనేది. 10-12 వీక్స్ ఈ మధ్యలో చేస్తే రిజల్ట్స్ అనేవి అక్యురేట్‌గా వస్తాయి. డబుల్ మార్కర్ టెస్ట్‌లో ట్రైసోమీ 18, ట్రైసోమీ 21, ట్రైసోమీ 13 అనేవి తెలుస్తాయన్నమాట. ఈ డబుల్ మార్కర్ టెస్ట్ ద్వారా. అంటే క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఈ 3 ద్వారానే తెలుస్తాయి. ట్రైసోమీ 21, ట్రైసోమీ 13, ట్రైసోమీ 18 అనేవి ఉంటాయి కదండీ క్రోమోజోమ్స్. సో, వాటి వాల్యూస్ వస్తాయన్నమాట మన బ్లడ్ టెస్ట్ ద్వారా. సో, ఈ రిజల్ట్స్ ఎలా వస్తాయంటే లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అనే దాంట్లో రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ డబుల్ మార్కర్ టెస్ట్ రిజల్ట్స్‌లో లో రిస్క్ అని వస్తే మనం సేఫ్ సైడ్ అనమాట. నెక్స్ట్ ఒకవేళ ఇంటర్మీడియట్ రిస్క్ గానీ లేదా హై రిస్క్ అని వస్తే కొంచెం జాగ్రత్తలని ఏం లేదు. నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటంటే ఎన్ఐపిటి టెస్ట్ లేదా అమ్నోసిస్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, సింపుల్‌గా చెప్పాలంటే డబుల్ మార్కర్ టెస్ట్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. ట్రైసోమీ 21, 18, 13 అనేవి వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ ద్వారా మనకి లో రిస్కా, హై రిస్కా అనేది వస్తుందన్నమాట. అది మన బ్లడ్‌లో ఉంటుంది. అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా బేబీలో లోపాలు ఉన్నాయా లేదా అనేసి తెలుస్తుందన్నమాట ఈ డబుల్ మార్కర్ టెస్ట్‌లో. ఒకవేళ లో రిస్క్ ఉంటే ఓకే బానే ఉంది సేఫ్ సైడ్ అనమాట. లేదంటే మనకి క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ కూడా సజెస్ట్ చేస్తారు. సో, నెక్స్ట్ క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్‌లో కూడా ఎలా వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నాకు క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ సజెస్ట్ చేశారు. ఒకవేళ క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ కానీ సజెస్ట్ చేయకపోతే ఒకవేళ డబుల్ మార్కర్ టెస్ట్‌లోనే వాల్యూస్ చాలా తక్కువొచ్చాయి అని అనుకోండి. ఎన్ఐపిటి టెస్ట్ లేదా అమ్నోసిస్ టెస్ట్ సజెస్ట్ చేస్తారు. ఫర్ సేఫ్ సైడ్‌గా మనకి క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ సజెస్ట్ చేస్తారు. అందులో కూడా హై రిస్క్ అని వస్తే ఈ ఎన్ఐపిటి, అమ్నోసిస్ చేయించుకోవాలన్నమాట. ఎన్ఐపిటి కూడా బ్లడ్ టెస్టే. అమ్నోసిస్ అనేది కొంచెం లెంతీ ప్రొసీజర్. నా విషయానికొస్తే క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ కూడా సజెస్ట్ చేశారని చెప్పాను కదా! ఫస్ట్ డబుల్ మార్కర్ టెస్ట్ గురించి చెప్తాను. డబుల్ మార్కర్ టెస్ట్ సజెస్ట్ చేశారు. ఎన్‌టీ స్కాన్ మీకు రిపోర్ట్స్ చూపించాను ఆల్రెడీ. సో, ఇప్పుడు మీకు డబుల్ మార్కర్ టెస్ట్ చూపిస్తాను. ఆ మేడం నాకు ఏం భయం పెట్టేసింది అనేది కూడా చెప్తాను. లో రిస్క్ వస్తే అసలు అవసరం లేదు క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్. బట్ క్వాడ్రపుల్ మార్కర్ టెస్ట్ ఎందుకు సజెస్ట్ చేసింది అనేది నేను రిపోర్ట్స్ చూపించుకుంటూ మీకు చెప్తానన్నమాట. నా రిపోర్ట్స్ చూపిస్తాను చూడండి డబుల్ మార్కర్ టెస్ట్.
ఇవి నా డబుల్ మార్కెట్ టెస్ట్ రిపోర్ట్స్ అండి. ఇక్కడ చూసారా ట్రైసోమీ 21, 18, 13 ఇక్కడ వాల్యూస్ ఇస్తారు. ఈ వాల్యూస్‌ని బట్టి ఫైనల్ రిస్క్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఇక్కడ కట్ ఆఫ్ అంటే ఇక్కడికొచ్చిన వాల్యూకి ఇవి కట్ ఆఫ్ అనమాట. సో, ఇక్కడ 1:250 కాబట్టి ఈ 1:4429లో కట్ ఆఫ్ అంటే తక్కువ వాల్యూ ఉందనేసి కొంచెం నాకు ఇక్కడ రౌండ్ అప్ చేసి క్వాడ్రపుల్ మార్కెట్ టెస్ట్ సజెస్ట్ చేశారు. నాకు లో రిస్కే వచ్చింది అన్నీ. అయినా కూడా క్వాడ్రపుల్ మార్కెట్ టెస్ట్ సజెస్ట్ చేశారనమాట. దీంతో పాటు కొంచెం గ్రాఫ్ కూడా చెక్ చేసుకుంటారు. మీకు చూపిస్తాను. సో, ఇక్కడ గ్రాఫ్ చెక్ చేసుకుంటే ఈ లైన్‌కి కొంచెం తక్కువ ఉండాలనమాట. సో, ఇలా ఇక్కడ ఎలా ఉందో చిన్న చిన్నగా కిందికే సో, అలా ఉండాలనమాట. ఇక్కడ లైన్ దగ్గరికి ఉండేసరికి మేడంకి కూడా కొంచెం డౌట్ వచ్చి క్వాడ్రపుల్ మార్కెట్ టెస్ట్ సజెస్ట్ చేశారు. సో, ఆ క్వాడ్రపుల్ మార్కెట్ టెస్ట్ ఏమైందనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ లో వస్తే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదనే కాదు ఎవ్వరికైనా సరే ఇక్కడ వాల్యూస్ ఎవ్వరు చూసుకోవద్దండి. ఇక్కడ మాత్రమే చూసుకోవాలి. ఫైనల్ రిస్క్ లో అని ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ చూసారా డబుల్ మార్కెట్ టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. స్క్రీన్ నెగిటివ్ అని రాశారు. అంటే నాకు అప్పుడు కొంచెం కాఫ్ ఉంది 1 వీక్ అది కూడా మెన్షన్ చేశారనమాట. 26th జూలైలో వెళ్ళాము. అంటే ఐ మీన్ ఆ రోజే రిపోర్ట్స్ వచ్చాయి అనేసి కాల్ చేశారు. అప్పుడే ఇంకా రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. స్క్రీన్ నెగెటివ్ వచ్చింది. ఇంకా అంతా ఈ టాబ్లెట్స్ సజెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నాకు మళ్ళీ అంటే ఇంజెక్షన్ కంటిన్యూ చేయమని చెప్పారు వీక్లీ వన్స్. ఇంకా నాకు అప్పుడు క్వాడ్రపుల్ మార్కెట్ టెస్ట్‌తో పాటు ఎర్లీ టిఫా స్కాన్ సజెస్ట్ చేశారు. ఎందుకంటే నాకు నేను ఎవ్రీ మంత్ 3 కేజీస్ పెరుగుతున్నాను అనేసి బేబీ గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అని మేడంకి డౌట్ వచ్చి నాకు ఎర్లీ టిఫా స్కాన్ సజెస్ట్ చేశారు. సో, ఈ క్వాడ్రపుల్ మార్కెట్ టెస్ట్, ఈసీజీ, ఎర్లీ టిఫా స్కాన్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాననమాట. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో, చూసారు కదండీ! అవి నా డబుల్ మార్కెట్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట. యాక్చువల్లీ నాకు అన్ని లో రిస్క్ వచ్చినా కూడా మేడం నాకు క్వాడ్రపుల్ మార్కెట్ టెస్ట్, ఈసీజీ అండ్ ఎర్లీ టిఫా స్కాన్ సజెస్ట్ చేశారు. ఎందుకంటే ఎర్లీ టిఫా స్కాన్ ఎందుకు సజెస్ట్ చేశారంటే ఆల్మోస్ట్ నేను ఎవ్రీ మంత్ 3 కేజెస్ వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నాను. అంటే నాకు బెడ్ రెస్ట్ చెప్పారు కాబట్టి 3 కేజెస్ ఆబ్వియస్లీ పెరుగుతూనే ఉంటాను ఎవ్రీ మంత్. సో, ఇంత తక్కువ టైంలో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్‌కి 3 కేజీస్ అలా పెరుగుతూ ఉన్నారు. వెయిట్ గెయిన్ అంతా మొత్తం బేబీ మీద పడుతుంది. బేబీ పెరగడానికి ఐ మీన్ బేబీ గ్రోత్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇలా మీరు వెయిట్ గెయిన్ అవుతే అనేసి చెప్పారు. నాకైతే చాలా భయమైందండి. ఆల్మోస్ట్ అందరికీ డబుల్ మార్కెట్ టెస్ట్ గురించి అర్థమైపోయి ఉంటుంది అని అనుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్తాను మళ్ళీ ఒకసారి. డబుల్ మార్కెట్ టెస్ట్ అనేది సింపుల్‌గా ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. మదర్ నుంచి బ్లడ్ తీసి అది ల్యాబ్‌కి పంపించిన తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎన్‌టీ స్కాన్‌తో పాటు తీస్తారు. ఈ డబుల్ మార్కెట్ టెస్ట్ అంటే ఇది స్కానింగ్ కాదు. ఎన్‌టీ స్కాన్ అనేది అది స్కానింగ్. ఇది అనేది బ్లడ్ టెస్ట్ అనమాట. 2 ఒకేసారి తీయించుకోవాలి. అంటే ఇది బ్లడ్ టెస్ట్‌కి ఇవ్వాలి. వెళ్ళి స్కానింగ్ చేయించుకొని రావాలి. డబుల్ మార్కెట్ టెస్ట్ చూసుకుంటూ ఐ మీన్ ఎన్‌టీ స్కాన్ చూసుకుంటూ డబుల్ మార్కెట్ టెస్ట్ అనేది రిజల్ట్స్ మనకి చెప్తారు డాక్టర్స్. డబుల్ మార్కెట్ టెస్ట్ రిపోర్ట్స్‌లో మనకి ట్రైసోమీ 21, 18, 13 అనేవి రిజల్ట్స్ వస్తాయి. ఇది ఏంటంటే డౌన్ సిండ్రోమ్ బేబీస్ అంటే జెనెటిక్ పరంగా ఏమన్నా అబ్నార్మాలిటీస్, క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఇలా ఉన్న పిల్లలు డిటెక్ట్ అవుతారనమాట. ఆ వాల్యూస్‌ని బట్టి తెలుస్తుంది పిల్లలు నార్మల్‌గా ఉన్నారా, అబ్నార్మల్‌గా ఉన్నారా అని. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఎందుకంటే ఇప్పుడే తెలుస్తుంది బేబీ మంచిగా ఉందా లేకుంటే అబ్నార్మల్‌గా ఉన్నారా అని. క్రూషియల్‌గా ఇదైతే 10 to 12 వీక్స్ మధ్యలో చేస్తారు. ఎన్‌టీ స్కాన్‌తో పాటు అంటే థర్డ్ మంత్‌లో ఇంపార్టెంట్ స్కాన్ ఎన్‌టీ స్కాన్, డబుల్ మార్కెట్ టెస్ట్. ఇవి రెండే చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రెగ్నెన్సీలో. థర్డ్ మంత్ అంటే ఫస్ట్ 3 మంత్స్‌లో చేస్తారు ఈ డబుల్ మార్కెట్ టెస్ట్. ఫస్ట్ ట్రైమెస్టర్‌లో చేయించుకోవాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. సో, ఈ డబుల్ మార్కెట్ టెస్ట్ తర్వాత నాకేం టెస్ట్ జరిగింది, అలాగే నేను కన్సల్టెంట్ మేడం దగ్గరికి వెళ్ళాక కూడా ఏం చెప్పారనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, ఇక్కడి వరకైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.